నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్ గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసా రాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో మర్డర్ కేసు ముద్దాయిలు, రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఐల్ని, డిఎస్పీల్ని ఎరా ఉద్యోగం చేయాలని లేదా, ఉంటావురా నువ్వు ఎక్కడ అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ హైకోర్టుకి ఇవ్వబోతున్నాం, అన్ని వీడియోలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని, సబ్ ఇన్స్పెక్టర్ని, డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు, ఏరా ఉద్యోగం చేయరా, విఆర్కి వెళ్తావారా, విఆర్కి పంపిస్తారా నిన్ను అని మాట్లాడితే కనీసం పోలీసులు ఆ రౌడీల్ని ఆపే ప్రయత్నం చేయటం కానీ, అమాయకులైనటువంటి అంటే ఒక ఉదాహరణకి బందర్లో తీసుకుందాం. గొడుగుపేటలో ఎంకుల్ గారు బంక్ ఎదురుగుండా సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు. గేదకి పాలు పితికి బతుకుతారు, పాలు అమ్ముకున్న యాదవులదే గొడుగుపేటలో కేసు లేదు. దీని మీదేమో కౌంటర్ కేసు, వీళ్ళ మీదేమో చిన్న కేసు. ఆ అమ్మాయిని పచ్చిగా మాట్లాడి పట్టుకోరా అని చాటు పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్, భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ, తెల్ల జుట్టు, వాళ్ళు చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి, ఎక్కడ ఏఎస్ఐ మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతంది, నన్ను సంతకం పెట్టద్దు అంటాడు, మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగా అంటాడు. నన్ను కదా కొట్టింది, నన్ను కదా తిట్టింది. ఎవరు కంచేచ్చి అనుమేస్తుంటే, పోలీసే ఈ రకంగా ప్రవర్తిస్తుంటే, దగ్గరుండి గూండాయిజం చేస్తుంటే ఏం చేయాలి? ఇక ఇళ్ల మీదకి పట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో వడ్డెర కులస్తురాలు భద్రరావు గారి కోళ్ళు, భద్రరావు అని ముఠా మేస్త్రి, కూలీ ముఠా మేస్త్రి, అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి 10 మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి, అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ మొగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా, నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా, నా మొగుడితో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు. కేసు లేదు, తిరగబడ్డారు అప్పుడు వాళ్ళు. ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకొచ్చి, మొగుడు భార్య పిల్లలు కలిసి తిరగబడితే వాళ్ళ మీద 307 చూడండి పోలీస్, వీళ్ళ మీద కేసు లేదు. వీళ్ళ మీద దాడి చేసిన దానికి, వీళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు, వాళ్ళ మీద 307. దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే, ఇదన్నీ సాక్ష్యం, కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా. నేను గొడవ జరుగుతుందని బందర్ డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను, పోలీసుని పంపని. నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను, చెప్పండి అర్జెంటుగా పంపండి. పోలీసు ప్రత్యక్షంగా ఉండగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే, పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే, వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే 307, వీళ్ళు కేసు లేదు. ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దునుంచి ఇవాళ ఎమ్మెల్యేలు అందరం కూడా, మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీసు వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది, ధ్వంసం చేయిస్తుంది,
కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి, ఏం మాట్లాడట్లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాం, వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మేము ఎమ్మెల్యేలందరం కూర్చుని మాట్లాడుకుంటాకి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుందామంటే మీరు వెళ్ళకూడదు మీటింగ్కి. జోగి రమేష్ని నిర్బంధించారు, పామర్ అనిల్ని నిర్బంధించారు, వంశీని నిర్బంధించారు. వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి. అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని, దాడులు చేసే వాళ్ళని, కిరాయి మోకల్ని, అల్లరి మోకల్ని, రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు. మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్నంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేస్తుంటే, ఇళ్లలో ఆడమగాని కొడుతుంటే మాట్లాడరు, కేసులు కట్టరు. ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా, ఏం చేద్దాం, గట్టిగా పోలీసుని మాట్లాడదామా, పోలీసుని అడుగుదాం, ఇక మీరు కాదు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయొద్దు అంటున్నాడు, మా చేతులు కట్టేశాడు, మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్నా మేమన్నా ఇక తిరగబడంటారా, ఏం చేస్తాం, కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని. అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. మేమందరం 7 కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఇక్కడ పోటీ చేసిన 7 అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం. కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము ప్రాణ రక్షణ కోసం, ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి. పోలీసు ఇలాగే కనుక కొనసాగిస్తే, పోలీసు ఇలాగే దౌర్జన్యకాండని మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి? చూస్తూ ఊరుకోలేం కదా. ఇళ్ల మీద పడితే ఏం చేస్తారు? మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది? ఆస్తులు పోతే పోనీ 2 ఏళ్ళో 7 చాకరీ చేసి సంపాదించుకుంటారు. టీవీ పత్ర అయితే అప్పో సప్పో చేసో, లేకపోతే అడుక్కున్నాం, లేకపోతే కూలి పని చేసో సంపాదించుకుంటారు. కానీ ధ్వంసం చేసి, దౌర్జన్యం చేసి, అసభ్య పదజాలంతో ఆడపిల్లని, ఆడకూతురిని 30 ఏళ్ళు కూడా నేను లేవు, 26 ఏళ్ళు, 27 ఏళ్ళు, 25 ఏళ్ళ అమ్మాయిని పసిగుడితో కొడుకుని బిడ్డని చేతిలో సంకనేసుకుని ఉంటే లక్షిస్తాను పొడుకోవే లంజా అని మదం ఎక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లమ్మడి తిరుగుతుంటే ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు. ఏం చేయాలి? అందుకే నిర్ణయించుకున్నాం, చూసుకుని 7 కలిసి ఎస్పీ గారిని కలవాలి, కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి ధ్వంసరచన చేయిస్తే, దగ్గరుండి ఇళ్ల మీద దాడులు, ఇళ్లు ధ్వంసం చేసి మనుషుల్ని, ఆడవాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని కిచక పర్వం చేస్తే, హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో. మీరేం చేయలేనంటే ఇక మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు, మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అనుకున్నాం. అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్న జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు, అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు, అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళలో నిర్బంధించారు. ఖచ్చితంగా రేపు ఎల్లుండో అందరం కలిసి 7 కలిసి ఎస్పీ గారిని కలిసి, జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే, ఇక తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని, మా ఆస్తుల్ని, మా భార్యలు లేదా చెల్లెళ్ళు, తల్లుల యొక్క మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది? అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు, ఆడది కనపడితే వడదు, మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి. ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు. ఒక దళిత కుర్రాడు, బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడు మీద పోస్టింగ్లు పెడుతున్నాడు. అతను భయపడి పారిపోయాడని చెప్పని, అరే నువ్వు పారిపోయావరా, నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండేయటమే. బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ అమ్మా నాన్న. చర్యలు లేవు ఎస్పీ గారు, చర్యలు లేవు. హరి ఆడిపోయారు, నల్ల హరి అంటారు, కొరియర్ సీను, రౌడీ షీటర్, ఆ యాదవుల ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు.
కేసు లేదు. ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన 8వ వార్డులో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు, బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని. అతని ఇంట్లోకి వెళ్ళి తలుపు బదలగొట్టి తాళం బదలగొట్టి ఆవిడ పక్కింట్లో కూర్చుంది భయం వేసి భార్య, నీ మొగుడు లేడా, మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు. ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తారు. కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు, చర్య తీసుకోరు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు. వీడిని వెనకాల షీల్డ్ మీద అది ఏం మిల్క్స్, అది ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఆడ కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి 3 పిల్లలను కొట్టి లక్షిస్తాను పొడుకోవే అని చెప్పని భయంకరంగా దుర్భాషలో ఉన్నోడి వీడికి గాయాలున్నాయి, పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి. వీళ్ళు కేసుకి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా, ఆయన్ని పంపించారు ధ్వంసం చేసినండి. సరే నీళ్లు మా కార్పొరేటర్లు వాళ్ళు కలిసి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బరి తెగించి పోలీసులు ఉండగా ముగ్గురు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండగా 15 మంది రౌడీలు ఈ కొట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి, మంచం మీద పడుకున్నారేంటే, లంజా మంచం మీద పడుకున్నావేంటి, హాస్పిటల్ సీసీ ఫుటేజీలు తీయించుకోవాలని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక, జీతం తీసుకుంటుంటే కనుక తీయించండి. ప్రజలకి ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే, అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా? హాస్పిటల్లో సీసీ ఫుటేజ్, నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా? ఏంట్రా కేసు? లంజా లంబడి అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి. హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ మాట్లాడు, హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు, కనీసం వాళ్ళని కేకలేరు, మందలించరు. అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏంటయ్యా పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి. మర్డర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డిఎస్పీలు సిఐలు అయిపోయిన పరిస్థితి. ఎందుకని? పోలీసు ఎవడు మాట్లాడట్లా, వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు, దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు. అలాగే పెదసింగ లక్ష్మణరావు గారి ఇంటి ఎదురుకుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్, చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు, అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా బరి తెగించి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మొత్తం, పోలీసుల్ని కొట్టి, పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి, కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు. దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. ఈ పోలీస్ ఇన్యాక్షన్, ఈ దౌర్జన్యాలు, చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు. ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరి తెగింపు! మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం, కలిసాక కూడా మీరు మేమేం చేయలేమండి, చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దన్నాడు మీరు చెప్పేశారనుకోండి, ఇంకా సంఘాలు జరుగుతున్నాయి, మన మీద దాడులు జరుగుతున్నాయి, చేయగలిగేది ఏముంది? అందరిలో కారాలు ఉంటాయి, అందరిలో కత్తిపేటలు ఉంటాయి, ఏం చేయగలరు? తిరుగుబాటే కదా ఇళ్ల మీదకి వచ్చి. పోనీ మేమేమన్నా దగ్గర తాయి గొడవకి వెళ్తే పోనీ కొట్టారంటే అర్థం ఉంది. ఇంట్లో ఉంటే, ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం, బరి తెగించి ఇళ్లకెళ్ళి ధ్వంసం చేస్తుంటే, దౌర్జన్యకాండ చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర, సాక్ష్యం ఉండి పక్క నుండి
చేయిస్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా ఆలోచించుకోమని చెప్తూ ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారి అపాయింట్మెంట్. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజన్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమోకలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాట